వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అసిపిట్ట. సో ఇవాళ సండే ఈవినింగ్ వ్లాగ్లో అనుకుంటున్నాము. ఇంకా ఈవినింగ్ అవ్వలే, అందరూ పడుకున్నారనమాట. సో ఈవినింగ్ నుంచి జరిగేది సరదాగా చిన్న వ్లాగ్ పెడదామని. యూజువల్లీ నేను గ్యాప్ ఎక్కువ ఇచ్చేస్తున్నాను, డైలీ వ్లాగ్స్ పెట్టమంటారు. నాకు ఆ డైలీ వ్లాగ్స్ ఎవ్రీడే ఏం కంటెంట్ యూస్ఫుల్గా ఏం చెప్పడం ఉంటుందా అని చెప్పి ఎప్పుడు ట్రై చేసేదాన్ని కాదు. ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే టు బీ ఫ్రీక్వెంట్, మరీ ఎవ్రీడే కాకపోయినా 2-3 డేస్కి ఒక్కొక్క వ్లాగ్ పెడుతూ అందులో చిన్న కనెక్టింగ్ పాయింట్, నా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేది ఏదో ఒక చిన్న టాపిక్ యాడ్ చేసుకుంటూ సింపుల్ మంచి వ్లాగ్స్ చేద్దాంలే, అప్పుడు నాకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అన్నాను కదా. సో ఈవినింగ్ జరిగే దాంతోపాటు ఇంట్రోలో ఒక చిన్న సెకండ్ గైస్, ఇలా ఫ్లోలో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఫోన్లో వస్తే ఆ కనెక్షన్ పోద్దనమాట, థాట్ కట్ అయిపోతుంది అక్కడితో. సో ఇంట్రోలో ఒక చిన్న విషయం చెప్దామని నిన్ననే జరిగింది. సాటర్డే పీటీఎం ఉంటుంది కదా, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఫాలోయింగ్ వీక్ అందరికీ పెడతారు మన కిడ్స్కి. ఏంటంటే మెయిన్ మార్క్స్తో పాటు బిహేవియర్ కోసం అడుగుతూ ఉండేదానండి. ఒక షార్ట్ వీడియో కూడా పెట్టా. అంటే పీటీఎంలో ఓన్లీ మార్క్స్ కాకుండా బిహేవియర్ ఎలా ఉంది, క్లాస్లో ఎలా ఉంటున్నారు, ఎలా తింటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, క్వశ్చన్స్కి రిప్లై ఇస్తున్నారా లేదా వాళ్ళంతా వాళ్ళు రెస్పాన్సివ్గా ఉంటున్నారు, ఇవి బేసిక్ బిహేవియర్. కానీ దానికోసం నేను ఎప్పుడు మార్క్స్ కోసం అంత స్ట్రెస్ చేసి అడగను. నిన్న చూస్తూ హిందీ ఒక్కటండి, మనందరూ తోటి నా పేరెంట్స్ బాధితులు అందరూ ఎక్స్పీరియన్స్ చేసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్. సో ఇంట్లో తెలుగు మాత్రమే మాట్లాడతాం అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే మెయిన్ హిందీ అనేసరికి ఒక పెద్ద అంటారు హర్డిల్ లాగా వాళ్ళకి అయిపోయిందన్నమాట, తెలియకుండా వచ్చేసింది. నేను అంత ట్రై చేసినా సరే నో హిందీ ఇది మొహం పెడతాడు. మొన్న ఎగ్జామ్ చదివిస్తున్నప్పుడు ఫస్ట్ టైం కదా, అంటే 2 లెసన్స్ ఉంటాయి స్టార్టింగ్లోవే కాబట్టి హోంవర్క్లు అవి చేస్తూ ఉంటారు కదా, స్టిల్ చదువుతుంటే ఫస్ట్ టైం చదువుతున్నాడు అనమాట. అండ్ మీనింగ్ ఏమీ బుర్రలో లేదు ఆ స్టోరీది కానీ. సో క్లాస్లో లెసన్ చెప్పే ఉంటారు కదా, స్టోరీ అంతా మళ్ళీ కూడా అంటే ఏంటి, ఇదంటే ఏంటి, మీటా అంటే స్వీట్ అని తెలీదు. అసలు షాక్ అయిపోయింది. అదేంట్రా క్లాస్లో చెప్పారు, మొన్న హోంవర్క్ కూడా చేసావు అంటే వాడు మైండ్లో సింకిన్ అవ్వట్లేదు అనమాట. ఏదో అది చదివితే మన న్యూస్ పేపర్ ఇవాళ చదివి రేపు మర్చిపోయినట్టు ఉన్నదనమాట వాళ్ళకి. సో ఇలా కాదని చెప్పి మార్క్స్ 15 వచ్చాయి 20కి. అంటే ఆ చిన్న చిన్న బిట్లు ఉంటాయి కదా, వన్ వర్డ్ ఆన్సర్స్ కాదు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఆపోజిట్స్ ఇలాంటివన్నీ రాస్తాడు. కానీ సెంటెన్సెస్ కరెక్ట్గా అప్రోప్రియేట్ ఆన్సర్ రాయలేదు. ఏదో అక్కడ ఉన్నది కెలికేశాడు, అన్నీ కొట్టి పడేశారు. సో అప్పుడు అర్థమైంది. ఇప్పుడు 3rd స్టాండర్డ్ అండి. సో ఈ 1st, 2nd, 3rd ఈటప్పుడు కొంచెం టైం ఉంటుంది. ఇంకా తర్వాత వెళ్ళకొద్దీ పెద్ద క్వశ్చన్ ఆన్సర్ వచ్చేస్తాయి కదా, స్ట్రెస్ పెరిగిపోతుంది. బట్ ఎప్పటికైనా లేట్ కాదు. నేను ఇప్పుడు బ్యాక్ టు బేసిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. హిందీకి ఏంటంటే మ్యామ్కి చెప్పాను, లెసన్ మీరు చెప్పినప్పుడే కొంచెం ప్రతి వర్డ్కి వాళ్ళ చేత ఒక ఎగ్జాంపుల్ చెప్పించండి. అంటే ప్రెజెంట్ వాళ్ళు కనెక్ట్ అయ్యేలాంటివి ఏమన్నా మాటలు చెప్పించి కొంచెం అవి అర్థమయ్యేలా చెప్పించండి. అండ్ రెమిడియల్ క్లాసెస్ అవి కూడా ఉంటాయంట, పంపిస్తాను. ఎందుకంటే మంచిదే కదా, కొంచెం ఎక్స్ట్రా దానికి పుషప్ ఉంటాయి. సో దాంతోపాటు నేను కొన్ని చేయబోతున్నానండి. నేను ఇలా మన చిన్నపిల్లల బుక్స్ ఉంటాయి కదా, స్టోరీ బుక్స్, జస్ట్ ఇలా ఒక్కొక్క లైన్ ఉండి స్టోరీ ఉంటుంది. సో ఇవి నాకు ఒక్క సెకండ్. సో ఇలాగా ఇంగ్లీష్ చిన్నప్పుడు ఎప్పుడు 2-3 ఏళ్ళు ఆదిత్య వయసు అప్పుడు చెప్పేవాళ్ళ పేపర్ బుక్స్ అని, ఇదిగోండి ఈ టైప్లో ఉంటాయి. అండ్ ఇంకా చాలా స్టోరీ బుక్స్ ఉంటాయి. అంటే ఒకటే సెంటెన్స్ ఉండి చాలా మనకి పిక్చర్ ఉంటుంది వాళ్ళకి అర్థం అవ్వడానికి అనమాట. సో ఇదే విధంగా నేను ఇప్పుడు హిందీ ఆర్డర్ చేశాను, ఒక 5 బుక్స్ చిన్నవి. సో ఫస్ట్ ఏంటంటే పెద్ద పెద్ద బుక్స్ ఇచ్చేయకుండా ఇలా ఎలాబరేట్గా, అంటే ఇప్పుడు ఏంటి మన కొత్త న్యూ వర్డ్స్ అంటే మీనింగ్ చెప్పచ్చు, కొంచెం పిక్చర్ చూసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇలా ఒక సెట్ ఆఫ్ 5 ఉన్నాయి. మీ పిల్లలు ఇంకా ఇలా స్ట్రగుల్ అవుతున్నారంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను 2-3 రోజులుగానే. మొన్న వాడు ఎగ్జామ్ చదివిన దాన్ని బట్టి నాకు కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలనిపించి ఇంకా ఇలా కొంచెం చేస్తున్నాను. ఇలాంటి బుక్స్ తీసుకున్నారనుకోండి, ప్రతి వర్డ్ మనం చదవచ్చు, మనకు కూడా ఈజీగా ఉండొచ్చు. నేనే సూపర్ ప్రో కాదు హిందీలో, నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నా, నేను మంచి స్టూడెంటే, కానీ రెగ్యులర్గా గలగల మాట్లాడేసేంత హిందీ నాకు రాదు. సో మనకి ఈ స్టేజ్లో యూజ్ అయ్యే క్విక్ టిప్స్ చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ లాంగ్వేజ్ అంటే భయం పోవాలి. సో అది ఏదో పెద్దది కాదు, ఇది నీ లైఫ్లో ఓన్లీ గోల్ కాదు. తెలుగు ఇంగ్లీష్ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నామో అలాగే మాట్లాడే భాష. సో కమ్యూనికేషన్ కోసం మనం నేర్చుకుంటున్నాం. ఇలా కొన్ని చాలా బేసిక్ థింగ్స్ చెప్పి
వాళ్ళు కామ్ డౌన్ చేయాలి. అండ్ వ్యాస్ట్ పోర్షన్ ఉంటుంది కదా స్కూల్ బుక్స్, అవి పక్కన పెట్టేసి ఫస్ట్ నేనైతే ఇలాగ సరదాగా ఫన్ టైంలో ఫన్నీ స్టోరీస్ కానీ ఇలాంటి క్యూట్ మారల్ స్టోరీస్ ఇలా చాలా ఉంటాయి పిల్లలకి నచ్చే, కొంచెం పిక్టోరియల్గా. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి మనం స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్. నెంబర్ 2, ఇలా స్టార్ట్ చేయడం వల్ల పెద్దగా హిందీ రాని పేరెంట్స్ కూడా కోపప్ అవ్వచ్చు, మనం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. నెంబర్ 2, రాయడం కూడా ఏంటంటే చిన్న చిన్న వర్డ్స్ డిక్టేషన్లా చెప్పడము అలాగా. అండ్ మాట్లాడడం కూడా మన ఇంట్లో అంత మాట్లాడుకోలేదు అనుకోండి, వాళ్ళ సర్కిల్ అన్న మీ కమ్యూనిటీలో కానీ నైబర్స్ అన్న హిందీ స్పీకింగ్ ఉంటే ఇంకా మన అదృష్టంతో వాళ్ళతో హిందీలోనే మాట్లాడమని చెప్పచ్చు. లేదా మనమే కొన్ని వర్డ్స్ ప్రాక్టీస్ చేసి, అంటే ఇక్కడ ఇలా పెట్టు, అదే మనకు కామెడీ ఉంటుంది, ఇది రాయి ఉదరు జాయి ఆ టైప్లో చిన్న చిన్న వర్డ్స్ డిఫరెంట్గా మనం వాటిని ఎక్స్పెరిమెంట్ చేస్తూ మాట్లాడినా సరే వాళ్ళకి అలవాటు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కార్టూన్స్, వాళ్ళు అలాగే ఇంగ్లీష్లో చూస్తారు కదా, అలాంటివి హిందీలో చూసే కార్టూన్స్ ఏమన్నా మంచి వెతికి, ఆర్ఎల్స్ ఆల్రెడీ వాళ్ళకి తెలిసిన కార్టూన్, ఫర్ ఎగ్జాంపుల్ పెప్పా పిగ్ ఉందో లేదో తెలీదు, ఈ చోటా భీమ్ లాంటివి కొన్ని ఉంటాయి కదండి, చాలా లాంగ్వేజెస్లో ఉంటాయి కొన్ని. సో అలా ఆల్రెడీ వాళ్ళకి ఇంగ్లీష్లో తెలిసిన కార్టూన్నే హిందీలో చూపించండి. ఇప్పుడు మీ పిల్లలకి ఆల్రెడీ రామాయణం కానీ మన హనుమాన్ ఇలాంటివి తెలుస్తాయి కదా, సో అవి సేమ్ హిందీలో కూడా ఉంటాయి. మనకి నెట్ఫ్లిక్స్లో కానీ ఏదన్నా లాంగ్వేజ్ ఆప్షన్ ఉండే కార్టూన్స్ ఆల్రెడీ వచ్చినవి మళ్ళీ హిందీలో చూపించడము, సో ఇది చెయ్యొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ ఫన్ అప్రోచ్ ఉంటే ఇంకా ఈజీ, ఇంకా బెటర్ హిందీ సాంగ్స్, ఏదైనా హిందీలో సాంగ్స్ ఉండి వాటి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లలు కూడా పాడుకోగలిగే మంచి పాటలు ఏమైనా ఉంటే అలాంటివి. సో ఇలా కొన్ని ప్రాక్టీసెస్ మనం ఖచ్చితంగా కన్సిస్టెంట్గా పేషెంట్గా చేస్తే డెఫినెట్గా ఆ సీరియస్నెస్ అనేది తగ్గుతుంది. వాళ్ళు భయంకరమైన దానిలో టెన్షన్ పడిపోయి అలా ఆ ఫీలింగ్ పోతే ఈజీగా అర్థమవుతుంది. ఆబ్వియస్గా కొంచెం 3rd, 4th, 5th అలా ఎదిగే కొద్దీ ఏంటంటే వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది కదా, గ్రాస్ప్ చేస్తారని నా ఫీలింగ్. సో ఇలాంటివి అయితే పక్కా స్టార్ట్ చేయండి, ఫస్ట్ మనకు కంఫర్టబుల్గా ఉండడానికి. నేను హిందీ సీరియల్స్ చూసి హిందీ మాట్లాడడం నేర్చుకున్న బ్యాచ్ అనమాట, స్టార్+ దయ వల్ల. సో అలా ట్రై చేయండి. ఇవైతే నేను అనుకున్నాను, నేను స్టార్ట్ చేసినవి. ఫర్దర్ ఏదన్నా ఇంకా మేము నడుస్తుంది కదా ప్రాక్టీస్, అప్పుడు కొన్ని బ్లాగ్స్లో కూడా తప్పకుండా షేర్ చేస్తా. సో ఇప్పుడైతే నేను పడుకుంటాను గైస్, తలనొప్పి వస్తుంది, కంటిన్యూగా రేడియోలో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను. ఇంకా మీరన్నా ఇలాంటి రిక్వెస్టెడ్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే తప్పకుండా కామెంట్ చేయండి, చేస్తే విల్ డిస్కస్ ఇన్ ఫర్దర్ వీడియోస్. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. అండ్ ఈవినింగ్ ఒక హఠాత్ పరిణామం జరిగింది కదా, ఆదిత్య ఇంకా పడుకుని ఉన్నాడు. అర్జున్ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి మా బావగారు ఇంటికి వెళ్ళాడు అనమాట, వివానికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టడానికి అని చెప్పి. సో ఇక్కడ ఈయన టీకి అని చెప్పి పొలోమని ఎంత దూరం అంటే ఎంతకీ రాదు, అసలు ఏంటి ఇంత దూరం అంటే తను క్రికెట్కి వెళ్ళి వస్తుందారులు ఎక్కడ బాగుంటుందంట, అక్కడ బాగుంటుందని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు. అసలు ఒక్క చిన్న కప్పుకి అంత దూరం ట్రావెల్ చేయాలనిపిస్తుంది. ఫస్ట్లీ నేను అసలు టీ ఫ్యాన్ కాదు. సో దారిలో వస్తుంటే ఇక్కడ ట్రక్కులు పెట్టి చాలా నాళ్ళ నుంచి చూస్తున్నా, అలా ఓఆర్ఆర్ నుంచి వెళ్తున్నప్పుడల్లా. లాస్ట్ టైమే ఆపుదాం అనుకున్నాం కానీ పాస్ అయిపోయాం. ఈసారి కొంచెం యూటర్న్ తీసుకుని అక్కడ ఆగి చూస్తున్నాం అనమాట. దూరం నుంచి బాగా అనిపించింది కానీ దగ్గర నుంచి కొంచెం పెద్దగా అనిపించాయి. కానీ ఆ ట్రాక్టర్ కంటే ఈ ట్రక్ అనుకోండి లోపల లారీలో ఉంది, లోపల ఏమన్నా చిన్న టాయ్స్ వేసుకుని ఆడుకుంటాడు కదా, ఆదిత్యకి చాలా చాలా ఇష్టం వీల్స్ ఉన్న వెహికల్స్ అంటే. అందుకని తీసుకుందామా అని జస్ట్ అడుగుతాను. మేము రానంత వరకు అక్కడ ఎవ్వరు లేరు. మేము వచ్చినప్పటి నుంచి టకటకటగా 4-5 వచ్చారు, చాలా పీసెస్ అమ్ముడిపోయాం అనమాట. సో మన హస్తవాస ఎలాంటిది, ఏ బిజినెస్ నన్నా లేపేస్తాం. సో ఇక్కడ చూస్తున్నాం జస్ట్ అన్ని ఎడ్జెస్ షార్ప్గా ఉన్నాయా లేదా అని. ఇలా రోడ్ సైడ్ ఎప్పుడప్పుడు కొనుక్కోవచ్చు కానీ బట్ చెక్ చేసుకోవాలి కదా. సో ఎడ్జెస్ అన్నీ ఎక్కడ మేకులు లాంటివి ఎక్కడ లేకుండా ఉండాలి, స్క్రూలు కూడా బయటకు రాకూడదు కదా. సో అన్నీ చూసుకున్నాం. మొత్తానికి ఇది 400 అయితే ఇచ్చాడు, 550 చెప్పి. బాగానే ఉంది, కనీసం కొన్నాళ్ళు ఇంట్రెస్ట్గా ఆడతాడు కదా. ఇలాంటివి ఎస్పెషల్లీ బొమ్మలకలు అలాంటి వాటిలో పెట్టడానికి చాలా బాగుంటాయి. నాకు ట్రాక్టర్ అయితే ఇంకా నచ్చింది, బట్ దానికి షార్ప్గా అనిపించాయి కొన్ని ఎడ్జెస్, ఎందుకులే అనవసరం అని చెప్పి. అండ్ నేను ఇక్కడ వెయిట్ చేసిన, మా ఆయన అక్కడ పక్కన ఈ కార్న్ దేశీ అమ్ముతారు కదా మొక్కజొన్న పొత్తులు, అవి కాల్చేవాడు ఉంటే ట్రై చేద్దామని పంపించాను అనమాట. బేసిక్గా ఊళ్ళో ఏమవుతుంది అంటే బాగా లేతగా, ఇంకా చిన్న చంటి పిల్లలు తినేసి అంత లేతగా ఉన్నవి కాల్చి అమ్ముతున్నారు, అసలు తిన్న ఫీలింగ్ ఉండట్లేదు. సో ట్రై చేద్దాము, చూడడానికి బాగానే ఉన్నాయి అనుకుంటే వీళ్ళ దగ్గర ఎక్స్ట్రా ముదురుగా ఉన్నాయన్నమాట. ఇది ఎక్కడ బాధరా బాబు అనిపించింది.
సో మొత్తానికి మీ ఇద్దరం ఇంకోండి ఎవరిది ఎక్కువ కాల్చారని చెప్పి చూసుకుంటున్నా. మనం యూజువల్లీ అంత త్వరగా సాటిస్ఫై అవ్వంగా దేనికి కూడా అదే మాట్లాడుకుంటున్నా. ఇవి చాలా రా అండ్ అథెంటిక్గా అందరిళ్ళలో జరిగేవే. నేనేమని తినే పర్లేదు అంటారు ఆయన, నాకు లేదు కాలకపోతే కడుపు నొప్పి వస్తుందని చెప్పి ఇది కన్వర్జేషన్. సో మగవాళ్ళు ఏమంటారంటే ఎండ్ ఆఫ్ ద డే ఏం చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు అని ఒక డైలాగ్ వేసేస్తారు మనకి. బట్ వాళ్ళు త్వరగా దేనికైనా అగ్రి అయిపోతారు. ఆడవాళ్ళు కొంచెం పర్ఫెక్షన్ కోరుకుంటారేమో మరి, ఐ డోంట్ నో. చాలామందికి ఇదే ఫేస్ చేస్తూ ఉంటారు. మొత్తానికి అయితే ఫస్ట్ తనని తిన్నిస్తే ప్రశాంతంగా అప్పుడు నా మాట వింటానని చెప్పి ఫస్ట్ కిందకి దిగుదామని నెమ్మదిగా నేను ఒక్కదాన్ని వెళ్ళొస్తా అన్నాను. అమ్మ వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి వద్దని చెప్పి రోడ్డుకి జాగ్రత్తగా క్రాస్ చేసి మళ్ళీ దాన్ని ఫుల్ కాల్చి తీసుకొచ్చుకున్నాం అనమాట. సో అలా అయితే సాయంత్రం కొంచెం ప్లెజెంట్గా అనిపించింది. లిటరలీ ఎన్నాళ్ళు అయిందో నేను బయటికి వెళ్ళి. ఆ రోజు అంటే యాక్చువల్లీ మా ఆయన పిల్లలందరూ పార్కే తీసుకెళ్దాం అనుకున్నారంట. మేము ఏదో టైంకి రెడీ అవ్వలేదో ఏదో అని చెప్పి అలా లేట్ అయిపోయింది. నాకు ఇంకో ప్రోగ్రామ్ ఉండింది, అప్పుడు కూడా టైంకి రెడీ అవ్వలేక వెళ్ళలేకపోయాము. సో బట్ ఆ పార్క్ ఇప్పుడు దారిలో అక్కడ చూపించారు, నెక్స్ట్ వీక్ తీసుకెళ్తాను అని చెప్పి. సో పిల్లల్ని ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ అయినా కొంచెం ఇలా డే అవుట్లో తీసుకెళ్తాం. ఇంకా సమ్మర్ అయిపోయింది కదా, మొన్నంతా ఎండలు అని చెప్పి అక్కడికి వెళ్ళలేదు ఎందుకు వచ్చిందని. ఇంకా రెగ్యులర్గానే తీసుకెళ్ళాలి అని కొన్ని ప్లేసెస్ అలా లిస్ట్ అవుట్ చేసుకున్నాను. నేను కొన్ని ఎంక్వైరీ చేసి పెట్టుకున్నాను, మీకు కూడా చెప్తాను. అంటే ఫామ్ ఏదో పేరు డైసీ ఫామ్ ఏదో ఉంటుందండి, చాలా బాగుంది అది. సో అవన్నీ కూడా నేను చెప్తాను మీకు, కిడ్స్ని ఎక్కడెక్కడ తీసుకెళ్ళచ్చు నేను ఎక్స్ప్లోర్ చేసినవి. ఇక్కడైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. సో ఇక్కడ మెయిన్ వచ్చింది ఏంటంటే అక్క కొంచెం రీల్ ఒకటి తీయాలి, ఒక ఆర్డర్ డిస్పాచ్ అయిపోతుంది. సో దానికి కొంచెం పిక్చర్స్ అండ్ రీల్ తీసుకుంటే నెక్స్ట్ ఆర్డర్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుందని చెప్పి రీల్ అయితే షూట్ చేసాము. తన పేజ్లో ఉంటుంది చూడండి. ఇది ఒక పెద్ద వెడ్డింగ్కి ఎంగేజ్మెంట్ వెడ్డింగ్ కాదు, ఎంగేజ్మెంట్ ఆర్డర్. సో వాళ్ళకి ఇలాగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉన్న పౌచెస్, పోట్లీ బ్యాగ్స్ ఉంటాయి కదా, దానికి లోపల ఇంకొన్ని యాడ్ ఆన్స్ అవి ఉన్నాయి. ఇవన్నీ మిగిలిన మోడల్స్ అనమాట. సో వరలక్ష్మి వ్రతంకి ఇలా పోట్లీ బ్యాగ్స్ వేరే ఉన్నాయి. సో తాంబూలంలో వీళ్ళు రింగ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నారనమాట ఈ ఎంగేజ్మెంట్ వాళ్ళు. సో అలా రకరకాలన్నీ కూడా నేను షూట్ చేసుకున్నాము, రీల్ ఒకటి అప్లోడ్ చేసాము. సో వాళ్ళు ఈ గ్లాస్ జార్స్ కూడా అడిగారంట. సో గ్లాస్ జార్స్ వాళ్ళకి వేరేగా షిప్ చేసేసింది. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు డిస్పాచ్ చేస్తున్నారు. సో ఇక్కడ రీల్ రికార్డ్ చేయడానికి మేము కష్టాలు పడుతున్నాము. సో బేసిక్గా మాట్లాడుతూ నవ్వు వచ్చేస్తూ ఉంటుంది కదండి, మళ్ళీ నీట్గా చెప్పాలి. సో చాలా టైం తీసేసుకుంది అనమాట తెలియకుండా. బట్ వీ ఎంజాయ్ ద ప్రాసెస్. ఆ రీల్ అయితే మంచిగా వచ్చింది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ ఆర్డర్స్ కూడా, ఎందుకంటే ఫుల్ ఇంకా ముహూర్తాలు ఉంటాయి, చాలా ఫంక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎనీ ఫంక్షన్కి కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు తగ్గట్టు. ఆ పోట్లీ బ్యాగ్స్ లోపల ఏ ఐటెం కావాలి హ్యాంపర్లో అని కస్టమైజ్ చేయొచ్చు. ఇక్కడైతే పిల్లలకి ఇవి వెల్వెట్ ప్యాడ్స్ అనమాట, మనం డ్రా చేసేవి. స్కెచెస్ కూడా అందులోనే వస్తాయి. నేను ఇదివరకు స్టోరీలో పెట్టినట్టు గుర్తు. వాళ్ళిద్దరూ వేసుకుంటున్నారు, కింద వెళ్ళి ఫుల్ ఆడొచ్చేసారు, ఎసగెసగా చేసుకున్నారనమాట. ఇంకా క్రాంక్ అవుతుందని చెప్పి కామ్ చేయడానికని ఇచ్చాము. యాక్చువల్లీ ఆదిత్య కదా, అర్జున్ మండాలా చేసేవాడు, ఇప్పుడు డిస్కంటిన్యూ చేస్తాడు. కానీ బాగా హైపర్ యాక్టివ్గా ఉన్న పిల్లలకి ఇలా మండాలా కానీ కలరింగ్ యాక్టివిటీస్ కామింగ్గా ఉంటాయి. కొంచెం వాళ్ళు గ్రౌండెడ్గా ఫీల్ అవ్వడానికి, సెటిల్ అవ్వడానికి యూజ్ అవుతాయి అనమాట. సో అదైతే ఇద్దరు బాగా వేసారు. అలా నేను హిందీ కోసం చెప్పాను కదండి, అలాగా ప్రతి కిడ్కి సేమ్ సబ్జెక్ట్ అవ్వకపోయినా కొంతమంది మ్యాథ్ అవ్వచ్చు, అలా డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళ కన్సర్న్ బట్టి. సో మీరు బిగినింగ్ డేస్ నుండే అట్లీస్ట్ థర్డ్ స్టాండర్డ్లో కొంచెం సిలబస్ అది ఎక్కువ అవుతుంది కాబట్టి అలాంటప్పుడు టేక్ కేర్ చేయండి. ట్రాన్సిషన్ కిడ్స్కే కాదండి, పేరెంట్స్ కూడా కష్టమే. నేను అది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఎప్పుడు ఫస్ట్ స్టాండర్డ్లో కూడా చిన్నగా ఉంటాయి సిలబస్, సడన్గా సెకండ్ నుంచి థర్డ్కి చాలా మారుతుంది. అండ్ ఫిఫ్త్ స్టాండర్డ్ నుండి ఫుల్ స్పీడ్ అందుకుంటుంది కదా. సో మనం ఆ ట్రాన్సిషన్కి ముందు ప్రిపేర్ అవ్వాలి, కిడ్స్ని ప్రిపేర్ చేయాలి. ఏ సబ్జెక్ట్ వీకో దాని మీద కొంచెం నెమ్మదిగా ప్రెజర్ ఇచ్చుకుంటూ వెళ్తే బెటర్. సో ఇక్కడైతే డిన్నర్ చేస్తున్నాము. మేమప్పుడు వాళ్ళకి ఎర్లీగానే పెట్టేసాం, వాళ్ళు ఇడ్లీ అవి తిన్నారు. మేము ఫర్ చేంజ్ చాలా రోజులతో చైనీస్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మా బావగారు అన్ని చట్నీలు నా ముందు పెట్టి ఏంటి వీడియో చేస్తున్నాం అని చెప్పి నవ్వుతున్నారు. ఇక్కడ మేము కూడా నెమ్మదిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాం. అప్పటికి 9:30, 10 అలా అయిపోతుంది టైం. అండ్ మీలో ఎంతమంది సైడ్ హజిల్ ఇలా చేస్తారు అంటే మెయిన్ మన జాబ్తో పాటు పక్కన ఇంకొకటి ఏదో ఒకటి సైడ్ ఇన్కమ్ కోసం ఎంతమంది ఆలోచిస్తున్నారు అండ్ ఆల్రెడీ ఎంతమంది చేస్తున్నారో కామెంట్ చేయండి. బికాస్ మా ఫ్యామిలీలో అయితే ఇది కొత్త కాదు, చిన్నప్పటి నుంచి జరుగుతుంది. మా మమ్మీ స్కూల్ అప్పట్లో అయితే టీచర్స్ ఇంట్లో కూడా ట్యూషన్స్ చెప్పేవారు ఎక్స్ట్రా టైం. మా ఫాదర్ని కూడా మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఏంటంటే తను జాబ్ రాక ముందు నుంచి కూడా
లైక్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ట్యూషన్స్ చెప్పేవారు అనమాట. సో మెయిన్ ఒక జాబ్ ఉన్నా సరే ఇంకొకటి లైఫ్ కొంచెం బెటర్గా ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి సైడ్ హజిల్ ఇంపార్టెంట్. ఇది జనరేషన్స్ నుంచి వస్తుంది, మనం ఈ జనరేషన్ ఇంకా ఇంకా ఇంపార్టెంట్. బికాజ్ ఎంత స్మూత్గా మనం ఎర్నింగ్స్ ఆర్ సేవింగ్స్ ఉంటే ఫ్యూచర్ అంత హ్యాపీగా ఉంటుంది అని చెప్పి. సో మీరు ఎంతమంది ఇది అగ్రీ చేస్తారో కమెంట్ చేయండి. ఇక్కడైతే ఆదిత్యకి ఒక చిన్న ఫ్రెండ్షిప్ బ్యాండ్ అక్కడ దొరికితే నేను పెట్టాను అనమాట. అది యాక్చువల్లీ రబ్బర్ బ్యాండ్లా అనిపిస్తుంది, పాపం వీళ్ళకి టైట్ అయిపోయింది, బట్ వాడి బుజ్జి చేయికి మాత్రం సరిపోయింది. అది ఇలా చూసుకుంటూ ఉన్నాడు అనమాట, ఎంత క్యూట్గా ఉన్నదో. రెడ్ కలర్ వాడికి బలం ఉంది. అండ్ ఆ కొత్త ట్రక్తో ఆడుకోవడానికి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు. వాడు ఏమంటున్నాడో చూద్దాం. అమ్మా చాలా బాగుంది చెప్పు. చాలా చాలా బాగుంది. ఏంటి ఇది ఓపెన్ డోర్ అవ్వదు, ఇంకో 500 ఇవ్వద్దు ఓపెన్ అవ్వాలంటే. కాదు ఏమంటారు దీన్ని, వాట్ ఈస్ దిస్ కాల్? ట్రక్, లారీ. యాక్చువల్లీ ట్రక్ అని కూడా అనొచ్చేమో తెలియదు. మేము అనుకున్న దాని మీద చాలా రఫ్ హ్యాండ్లే చేస్తున్నాడు, బట్ మా టీవీలు అవన్నీ జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట. యూజువల్లీ మా టీవీ యూనిట్ మీద ఆడడం అలవాటు లేదు, కింద ఆడుకోవాలి లేకపోతే సోఫా మీద అని చెప్తున్నాము. సో రాత్రి ఇంటికి వచ్చాక అరగంట ఆడుకుని అప్పుడే పడుకోవడానికి వచ్చాడు గైస్. సో అలా అయితే మా సండే గడిచింది. నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన హిందీ బుక్స్ కానీ అవన్నీ నేను వీలైనవి ఆన్లైన్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి.